అల్వాల్ సర్కిల్లోని వార్డుల డీలిమిటేషన్లోని భాగంగా ఏర్పడ్డ నూతన కానాజీగూడ డివిజన్ను సుభాష్ నగర్ డివిజన్గా మార్చాలని స్థానికులు అల్వాల్ జీహెచ్ఎంసీలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో 150 డివిజన్లను 300 డివిజన్లుగా చేశారని, అందులో భాగంగా అల్వాల్ 135 డివిజన్ను 3 డివిజన్లుగా వెంకటాపురం, భూదేవి నగర్, కానాజీగూడ డివిజన్లుగా మార్చారని తెలిపారు. ఇప్పుడు కానాజీగూడ డివిజన్ను సుభాష్ నగర్గా మార్చాలని అల్వాల్ సర్కిల్ ముందు డిమాండ్ చేశారు. అయితే ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా స్థానికుల అందరి సంతకాలు సేకరించి జీహెచ్ఎంసీలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణగౌడ్, బిఎన్ రమేష్, శివకుమార్, శ్యామ్ సుందర్, దేవేందర్, కేబుల్ శేఖర్, ఎంకే నరేష్, నరేందర్ రెడ్డి, యాదగిరి సంజీవరావు, వీనస్, మేరీ, పద్మ తదితరులు పాల్గొన్నారు. కాకుండా అందరూ ఫ్యామిలీ లాగా సుభాష్ నగర్ గురించి వచ్చాము. మా పెద్దలు మా కమిటీ మీటింగ్ పెట్టుకొని సుభాష్ నగర్ కావాలని గతంలో ఎప్పటి నుంచి స్టార్టింగ్ అయిందో అదే కావాలని సుభాష్ నగర్ కావాలని మా అందరికీ ఒక కోరిక. దీని గురించి ఒక లెటర్ ఇవ్వడానికి, అప్లికేషన్ ఇవ్వడానికి కమిషనర్ సార్ కూడా మేము అందరం కలిసి వచ్చినాము. మా కోరిక యాక్సెప్ట్ చేయాలని మా ఒక రిక్వెస్ట్. థ్యాంక్ యూ. సుభాష్ నగర్ గ్రామం ఒకటి ఉండేది, ఒకప్పుడు దొడ్డి అల్వాలని ఉండేది. కాబట్టి మేము స్టార్టింగ్ చుట్టుపక్కల బస్సు లేని మూమెంట్లోకి సుభాష్ నగర్ అని ఒక ఆర్టీసీ బస్సు వేసుకున్నాము. ఆ రోజు ఈ రోజు వరకు సుభాష్ నగర్ అంటే గత చుట్టుపక్కల ఒక గుర్తింపు అయిన సుభాష్ నగర్. కాబట్టి మేము ప్రత్యేకంగా ఈ వార్డుని మేము సుభాష్ నగర్ చేయాలని కోరుతూ ఈ గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. నా పేరు సంజీవరావు, నేను ఆర్టీసీ కాలనీ ప్రెసిడెంట్ని. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే 300 డివిజన్లు 150 డివిజన్లు 300 డివిజన్లు చేశారు. 300 డివిజన్ల వెంకటాపురం డివిజన్ని 3 డివిజన్లుగా మార్చారు. 3 డివిజన్లలో మా ఆర్టీసీ కాలనీ ఏది ఉందో దాన్ని తీసుకొని అసోపేట్ డివిజన్ నెంబర్ 294 అసోపేట్లో కలిపారు. మేము గతంలో కూడా మేము ట్యాక్స్ అల్వాలు కట్టేది, మాకు సర్టిఫికెట్లు అన్నీ అల్వాల నుంచి ఉన్నాయి. కాబట్టి మేము ఇలా కమిషనర్ గారు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. మా కాలనీ కూడా, మా కాలనీ పక్కన బురానీ కాలనీ, లేక్విల్లా కాలనీ, ఈ 3 కాలనీలను కూడా కొత్తగా కాబోయే సుభాష్ నగర్ డివిజన్లో కలపాలని మేము కమిషనర్ గారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అల్వాల్ చేసిన మా స్థానిక సుభాష్ నగర్ గ్రామ సభ సభ్యులందరూ మరియు గ్రామ ప్రజలకు సహకారంతో మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. మరి ఇక్కడ మా పత్రికా విలేకరులు అందరికీ, మీడియా మిత్రులకు కూడా ఉన్న నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇలా ముఖ్యాంశం వెంకటాపురం డివిజన్ 135 డివిజన్ ఉండేది. దాంట్లో ఇప్పుడు 3 డివిజన్లు చేసిండ్రు. దాంట్లో కానాజీగూడ, భూదేవి నగర్, వెంకటాపురం చేసిండ్రు. అయితే మా పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పురాణం నుంచి కూడా ఇక్కడ దొడ్డి అల్వాల్, దొడ్డి విలేజ్ని సుభాష్ నగర్గా పిలిచారు. మరి సుభాష్ నగర్ దొడ్డి విలేజ్ అనే పేరు పెట్టాలని మా ప్రత్యేక డిమాండ్. ఎందుకంటే దీనికి చాలా చరిత్ర ఉంది. అల్వాల్ తర్వాత సుభాష్ నగర్ చరిత్ర ఉంది. సుభాష్ నగర్ పేరు లేకుండా ఆల్రెడీ మాకు సగం డిఫెన్స్ ల్యాండ్ ముందుంది. ఆ డిఫెన్స్ ల్యాండ్ దిక్కని మా డెవలప్మెంట్ లేకుండా అయిపోయింది. అంటే సుభాష్ నగర్ పాడబడ్డ ఊరులాగా తయారు చేసేసారు. ఇంతకుముందు ఎంతమంది వచ్చినా కూడా దాన్ని ఏం డెవలప్మెంట్ చేయలేదు ఎవరు కూడా. కాబట్టి మేము మా ప్రత్యేక డిమాండ్ సుభాష్ నగర్ డివిజన్ పేరు చేంజ్ చేయాలి. కానాజీగూడను తీసేయమని కూడా అడగట్లేదు. మా బస్తీ వాసులకు సంబంధించిన విషయము. కాబట్టి మాకు నష్టం జరుగుతుంది. మా పేరు పెట్టాలని, పేరు కంపల్సరీ సుభాష్ నగర్ పేరు చేంజ్ చేయాలి. మరి మేము అధికారులను, మరి మిగతా పొలిటికల్ లీడర్స్ను కూడా అందరినీ కూడా కలుస్తాం. అందరికీ కూడా వినతి పత్రాలు ఇస్తాం. దీంట్లో పార్టీలకు అతీతంగా కూడా దీంట్లో అందరూ ఉన్నారు. పార్టీలకు సంబంధం లేదు, అందరూ ఉన్నారు. పార్టీలతో అందరూ కలిసి వచ్చినాం ఇక్కడికి. మా గ్రామం డెవలప్ కావాలి కాబట్టి, మా గ్రామంకి పేరు రావాలి కాబట్టి సుభాష్ నగర్ అనే పేరు కంపల్సరీ రావాలని. కాకపోతే దొడ్డి విలేజ్ పెడతారా, దొడ్డి అల్వాల్ పెడతారా అనేది మనం కావాలంటే డిసిషన్ తీసుకోవచ్చు. కానీ మా ప్రత్యేక అందరి డిమాండ్ సుభాష్ నగర్ గురించి.